మొట్టమొదటి స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించి క్రీడా శాఖ మంత్రివర్యులు వాక్టి శ్రీహరి గారు, తెలంగాణ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్పర్సన్ శివసేన రెడ్డి గారు, వీటా దాని గారు, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి, ఇతర క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు, క్రీడా అభిమానులు, తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ విడుదల కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న క్రీడా విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి వచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం చాలా లోతుగా ఆలోచన చేసి తీసుకుంటున్న కార్యక్రమం. క్రీడా విధానం లేకపోవడము, ముఖ్యంగా యువత క్రీడా మైదానాలలో లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలలో పాఠశాలల నుంచి మొదలు పెడితే కళాశాలల వరకు, యూనివర్సిటీల వరకు ఒక పెడదోరని పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ one eagle force, eagle eye on drugs, ganja, other illegal activities. We have found most of the students, particularly rich family, otherwise one of the best college students, they have involved in this activities act. అందుకే ఈ విధానాలు లేకపోవడం వల్ల క్రీడలని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రోత్సహించకపోవడం వల్ల ఈ మాదక ద్రవ్యాల ప్రమాదం వేగంగా మన దేశం వైపు, మన రాష్ట్రం వైపు, మన పట్టణం హైదరాబాద్ వైపు ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి చైతన్యానికి, పోరాటానికి మారు పేరైన తెలంగాణ